సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి జూలై 2వ తారీఖు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో కూడా పరీక్షలు అయితే కంప్లీట్ కావడం జరిగింది. మనకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే లాంగ్వేజెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రాశారు. లాంగ్వేజ్ కన్నడకి సంబంధించి, ఉర్దూకి సంబంధించి, అదేవిధంగా తెలుగు సబ్జెక్ట్ వాళ్ళు కూడా ఆఫ్టర్నూన్ సెషన్ లో ఎస్జిటికి సంబంధించిన పరీక్ష అయితే రావడం జరిగింది. ఇక మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చేసరికి తెలుగు అభ్యర్థులు అయితే పరీక్ష రాస్తున్నారు. ఓవరాల్ గా పేపర్ ఎలా వచ్చింది అనేది మాట్లాడుకున్న తర్వాత రెస్పాన్సిబిలిటీ కథ అంతా కూడా కొద్దిగా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ మనకి జూలై 2వ తారీఖున మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చేసరికి అభ్యర్థులు చెప్తున్న మెయిన్ అంశాలు ఏంటంటే కరెంట్ అఫైర్స్ జీకే విషయానికి వచ్చినట్లయితే అవి సగం చేసే అంశాల కింద, సగం ఇబ్బంది పెట్టే అంశాల కింద ఉన్నాయని చెప్పేసి, గతంలో ఏ విధంగా కరెంట్ అఫైర్స్ అనేవి జీకే అనేది సగం చేయగలిగే విధంగా, సగం టఫ్ అనే అంశం ఏ విధంగా వస్తుందో అదే విధంగా కొనసాగుతుంది. ఇక సైకాలజీ అంశాలు కానివ్వండి, తెలుగు అంశాలు కానివ్వండి, ఎవరైతే ఎక్కువగా చదువున్నారు కాబట్టి అందరూ కూడా బాగానే చేయగలిగారు అంశాలన్నీ కూడా. ఇక మెయిన్ గా చూసినట్లయితే మార్నింగ్ షిఫ్ట్ లో ఎస్జిటికి సంబంధించి సోషల్ స్టడీస్ బిట్లు అనేవి టఫ్ గా వచ్చినట్లు అభ్యర్థుల అభిప్రాయం క్లారిటీగా వెల్లడిస్తున్నారు. దాంతో పాటుగా మెథడ్స్ విషయంలో కూడా మరీ అంత ఈజీగా ఏం లేదు, మెథడ్స్ కూడా కాస్త డిఫికల్ట్ గానే వెళ్ళాడు, ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే చెప్పారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పేపర్ అనేది మధ్యస్థాయికి మించి వస్తున్నట్లు మనకి ఈ రోజు మార్నింగ్ పేపర్ అనేది అభ్యర్థుల టాక్ ని బట్టి మనం చెప్పే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక ఆఫ్టర్నూన్ షిఫ్ట్ విషయానికి వచ్చినట్లయితే సోషల్ స్టడీస్ అనేది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో కూడా అభ్యర్థులను ఇబ్బంది పెట్టే విధంగానే, ఎంత చదివినప్పటికీ వాళ్ళు పెట్టిన ఆన్సర్ రైట్ ఆ రాంగ్ అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలు అయితే రావడం జరిగినాయని చెప్పేసి అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక కరెంట్ అఫైర్స్ అనేది టఫ్ గానే వస్తుందని చెప్పేసి, అంటే 4 బిట్ల వరకు కూడా ఎంత చదివినప్పటికీ అభ్యర్థులు వాటిని ఎంపిక చేయడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఏదైతే ఉందో సోషల్ స్టడీస్ మార్నింగ్ షిఫ్ట్ లో కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో కానీ గతంతో పోల్చుకున్నట్లయితే మనకి కష్టంగా వచ్చిందని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి బాగా హెవీ కన్ఫ్యూజన్, అంటే మనకి ఎక్కువగా ఆలోచింపజేసే విధంగా ఆన్సర్ చేసిన వాళ్ళకి రైట్ ఆన్సర్ చేశారా రాంగ్ ఆన్సర్ చేశారా అనేది రెస్పాన్సిబిలిటీ వచ్చే వరకు కూడా తెలియని పరిస్థితుల్లో కొన్ని ప్రశ్నలు అయితే వచ్చాయని అభ్యర్థులు అయితే అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పున్నారు. ఏదేమైనా జీకే, కరెంట్ అఫైర్స్, సోషల్ ఈ రెండు కూడా మినహాయిస్తే మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో కూడా ఎవరైతే చదివారో వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయితే అవుతారు, బాగానే రాస్తారు. ఓకే, ఓవరాల్ గా మనం చూసినట్లయితే మార్నింగ్ పేపర్ అనేది కష్టంగా ఉంది ఆఫ్టర్నూన్ పేపర్ తో పోల్చుకున్నట్లయితే. ఏదేమైనా మొత్తంగా 10 షిఫ్ట్లలో ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించిన పరీక్ష అయితే జరిగింది. అయితే ఏ షిఫ్ట్ ఈజీగా వచ్చింది, ఏ షిఫ్ట్ కష్టంగా వచ్చింది అనేది ఆ షిఫ్ట్ లో రాసిన అభ్యర్థుల మార్కులు అనేవి డిసైడ్ చేస్తాయి. నార్మలైజేషన్ అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి అభ్యర్థులు కాస్త వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఇక చాలా మంది సార్ జూలై 2వ తారీఖు కంప్లీట్ గా డిఎస్సి ఎగ్జామ్స్ కి సంబంధించి శుభం కార్డు అయితే పడింది కదా, ఫైనల్ గా రెస్పాన్స్ షీట్లు అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే బయాలజికల్ సైన్స్ కి సంబంధించి ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రెస్పాన్స్ షీట్లు అయితే రావాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ రెస్పాన్స్ షీట్లు ఎందుకు పెట్టలేదని చెప్పేసి కూడా అభ్యర్థులు చాలా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఇంకా టీజీటీ, పీజీటీకి సంబంధించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించి అన్ని రెస్పాన్స్ షీట్లు కూడా విడుదల చేయడానికి లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఇప్పుడు 1-2 రోజుల్లో అన్ని రెస్పాన్స్ షీట్లు, కీలు కూడా వెబ్సైట్ లకు అందుబాటులోకి వచ్చేస్తాయి. స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇక ఎస్జిటికి సంబంధించి కూడా కీలు, రెస్పాన్స్ షీట్లు ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు. ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి వాటిని కూడా వీలైనంత త్వరగానే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. గ్రీవెన్స్ డేటా ప్రకారం చూసినట్లయితే జూలై 6న విడుదల చేస్తామని చెప్పేసి రెస్పాన్స్ షీట్లు, కీలు ఎస్జిటిలకు సంబంధించి అప్డేట్ అయితే ఉంది. అయితే ఎగ్జామ్స్ అనేవి పూర్తయినాయి కాబట్టి జూలై 4 తర్వాత ఎప్పుడైనా సరే ఈ ఎస్జిటికి సంబంధించి కూడా కీస్ అనేవి వెబ్సైట్ లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత మనకి ఒక వారం రోజుల పాటు కీ అబ్జెక్షన్లు అయితే తీసుకుంటారు. ఏదేమైనా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కాస్త సమయం అయితే పడుతుంది కాబట్టి అభ్యర్థులు కాస్త వెయిట్ చేయాలి. చాలా మందికి కుతూహలం అయితే ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తే పోస్ట్ వస్తుంది. జిల్లాల్లో పోస్టులు బాగున్నాయి, కొన్ని జిల్లాల్లో పోస్టులు తక్కువగా ఉన్నాయి. తక్కువగా ఉన్న పోస్టులు ఏవైతే జిల్లాలు ఉన్నాయో మనకి విజయనగరంకి సంబంధించి కానివ్వండి, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానివ్వండి, ఈ విధంగా తక్కువ పోస్టులు ఉన్న జిల్లాలు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. కాబట్టి కట్ ఆఫ్ అనేది అందరికీ కూడా ఒకే రీతిలో ఉండదు, రకరకాల వ్యత్యాసాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం మెయిన్ గా చెప్పేది ఏంటంటే ముందు నుంచి కూడా ఎవరైతే టెట్ వెయిటేజ్ తో కలుపుకుని 70కి పైగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మంచి స్కోర్ చేశారని చెప్పేసి మనం భావించవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా పోస్ట్ వచ్చే స్కోర్ కింద దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. శ్రీకాకుళం, విజయనగరంలో ఎవరైతే 75కి పైగా టెట్ వెయిటేజ్ తో కలుపుకుని స్కోర్ చేస్తారో వాళ్ళకి అది బెస్ట్ స్కోర్ కింద మనం చెప్పొచ్చు. ఓకే, మనకి కర్నూలు వంటి జిల్లాలో చూసినట్లయితే 70కి పైగా ఎవరైతే స్కోర్ చేసుకున్నారో వాళ్ళు మంచి స్కోర్ చేశారని చెప్పేసి మనం చెప్పొచ్చు.
అంటే 70కి పైగా వస్తేనే పోస్ట్ వస్తుందా, అంతకన్నా తక్కువ వస్తే పోస్ట్ రాదా అనే విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా కట్ ఆఫ్లు అనేవి దిగుతాయి. అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి 70కి పైగా కట్ ఆఫ్ అనేది ఉంటుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పోస్టులు అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది 68, 67, 65 ఈ స్థాయిలో కూడా కొన్ని కేటగిరీల్లో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది కాబట్టి అభ్యర్థులు కాస్త వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత మనకి చాలా క్లారిటీ డేటా అయితే వస్తుంది. ఎందుకంటే ఏ జిల్లాలో ఎంతమంది ఎన్నెన్ని మార్కులు స్కోర్ చేశారనేది రెస్పాన్స్ షీట్లో మనకు ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి ఒక కౌంట్ అయితే బయటకు వస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా కాస్త వెయిట్ చేయండి. రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అనేది ఇంచుమించుగా దగ్గరగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని గురించి కూడా రెస్పాన్స్ షీట్లు విడుదల కాగానే తప్పకుండా మన ఛానల్లో సర్వే వీడియోలు కానివ్వండి, ఇతర వీడియోల ద్వారా కట్ ఆఫ్ అనేది ఎగ్జాక్ట్ గా దగ్గరగా అంచనా వేసే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేద్దాం. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్ పోస్టుల్లో కూడా ఎవరైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. ఇక లాంగ్వేజెస్ వాళ్ళకి సంబంధించి చూసినట్లయితే టీజీటీ ఏదైతే లాంగ్వేజెస్ తెలుగు ఉన్నాయో తెలుగుకి సంబంధించి కానివ్వండి, ఇంగ్లీష్కి సంబంధించి కానివ్వండి, ఈ విధంగా లాంగ్వేజెస్ వాళ్ళకి కూడా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ లో అవకాశం మిస్ అయినా టీజీటీ పీజీటీలో అవకాశం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అభ్యర్థులు కాస్త వెయిట్ చేయాలి. ఒక వారం రోజుల పాటు మీరు వెయిట్ చేసినట్లయితే కంపల్సరీగా ఈ రెస్పాన్స్ షీట్లన్నీ కూడా బయటకు వస్తాయి. దాన్ని బట్టి కట్ ఆఫ్లు అనేవి ఒక అంచనాకైతే రావచ్చు. మనకి నార్మలైజేషన్ అయితే ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఎవరు కూడా కట్ ఆఫ్లు అనేవి ఎక్స్పెక్ట్ చేసి చెప్పలేరు. అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గమనించాలి. డేటా ప్రకారం చూసినట్లయితే మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ కి సంబంధించి గ్రీవెన్స్ డేటా ప్రకారం జూలై 6న రెస్పాన్స్ షీట్లు వస్తాయని చెప్పేసి వస్తుంది. మనకి జూలై 6న లేదంటే జూలై 4 తర్వాత ఎప్పుడైనా కూడా రావచ్చు. దాని గురించి కూడా ఏ అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. రెస్పాన్స్ షీట్లు వచ్చిన తర్వాత ఒక వారం రోజుల పాటు కీ అబ్జెక్షన్ తీసుకుంటే తర్వాత ఫైనల్ కి వారం రోజులకు వస్తుంది. తర్వాత నార్మలైజేషన్ చేయడానికి కానివ్వండి, రిజల్ట్ ఇవ్వడానికి కానివ్వండి కాస్త సమయం తీసుకున్నా ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో మనం రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మెరిట్ లిస్ట్ కి సంబంధించి కానివ్వండి, ప్రొవిజనల్ లిస్టులు కానివ్వండి, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఫర్దర్ గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ద్వారా మీకు అందుతూనే ఉంటాయి. సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా చాలా మంది ఈ రోజు మార్నింగ్ చేసిన వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ అన్ని కూడా ఒకసారి మీరు చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది ఎంతమంది ఏ స్కోర్ లో ఉన్నారు. ఎక్కువగా 75 స్కోర్ చేసినట్లు 78, 77, 72 ఈ రేంజ్ లో మన ఛానల్లో కామెంట్స్ అయితే ఎక్కువ వచ్చాయి. కానీ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లో మాత్రం 80కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కేవలం 10ల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. కొంతమంది అభ్యర్థులు అయితే 80లకు పైగా స్కోర్ చేసిన వాళ్ళు ఏళ్ళు మీద లెక్క పెట్టే విధంగా మాత్రమే ప్రస్తుతానికి అయితే కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి కాస్త వెయిట్ చేయండి. ఎవరైతే 70కి పైగా స్కోర్ చేసుకుని ఉన్నారో వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. 75 ఎవరైతే టెట్ వెయిటేజీతో కలిపి పెట్టారో కన్ఫామ్ గా పోస్ట్ అయితే వస్తుంది. ఇంకా ఎవరైతే 70కి పైగా స్కోర్ చేసుకుని ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విషయంలో కొన్ని రిజర్వేషన్లలో తగ్గుతుంది కట్ ఆఫ్ అనేది, కొన్ని రిజర్వేషన్లలో కట్ ఆఫ్ అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 75 అనేది ఖచ్చితంగా సేఫ్ స్కోర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. 72, 70 ఈ విధంగా కూడా కొన్ని కేటగిరీలో తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. ఫర్దర్ గా మరింత డేటా అనేది ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.